స్కూళ్ళు ఉన్నాయి, టీచర్లు ఉన్నారు, పుస్తకాలు ఉన్నాయి, సదుపాయాలు ఉన్నాయి. కానీ పిల్లలు లేరు. ఇది భారతదేశంలో తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చింది. ఒక్క 2024-25 విద్యా సంవత్సరంలో 8,000 స్కూళ్లలో ఒక్క స్టూడెంట్ కూడా చేరలేదట. ఈ తరహా పాఠశాలలు ఉన్న రాష్ట్రాల్లో హైయెస్ట్ ఎక్కడుందంటే బెంగాల్. బెంగాల్ వాళ్ళు చదువులు ఎక్కువగా మానేస్తున్నారు. తర్వాత స్థానంలో తెలంగాణ, మధ్యప్రదేశ్. అంటే తెలంగాణలో కూడా ప్రభుత్వ స్కూళ్ళని వదిలేస్తున్నారు. మధ్యప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రం, అక్కడ కూడా కేంద్ర విద్యాశాఖ ఓపెన్గా చెప్పినటువంటి లెక్క ఇది. 20,187 మంది ఉపాధ్యాయులు ఈ స్కూళ్ళల్లో పిల్లలు లేని స్కూళ్ళలో పనిచేస్తున్నట. బెంగాల్లో విద్యార్థులు చేరని స్కూళ్ళు 3,812 ఉంటే వాటిలో 17,965 మంది టీచర్లు ఉన్నారు. తెలంగాణలో 2,245 మంది 45 స్కూళ్ళల్లో 1,016 మంది టీచర్లు ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, దమన్ దీప్, దాద్రా నగర్ హవేలీ, చండీగఢ్లో ఈ తరహా పాఠశాలలు లేవు. హర్యానా, మహారాష్ట్ర, గోవా, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల్లో కూడా విద్యార్థులు లేని స్కూళ్ళు లేవు. మరోవైపు దేశవ్యాప్తంగా 33 లక్షల మంది విద్యార్థులు ఒకే టీచర్ ఉన్న స్కూళ్ళలో చదువుతున్నారు. ఈ తరహా స్కూళ్ళల్లో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది. తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ ఉంది. ఇక్కడే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మమతా బెనర్జీ కానీ వీళ్ళు ఎందుకు ఇట్లాగా వచ్చారు టీచర్లు అంటే, స్కూళ్ళకి సంబంధించిన సమస్య కాదు అక్కడ, టీచర్ల రిక్రూట్మెంట్కి సంబంధించిన సమస్య. టీచర్లే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఎన్నికల్లో ఓట్లు వేయించేది వాళ్ళే. ఎవరు రాకపోతే దొంగ ఓట్లు వేయించడం కానీ, లేదా బూత్ క్యాప్చరింగ్ సహకరించడం కానీ చేసేటటువంటిది వాళ్ళే అక్కడ. అలాంటి పరిస్థితి కారణంగా టీచర్లకి ఉద్యోగం లేకపోయినా సరే, అవసరం లేకపోయినా రిక్రూట్ చేసింది మమతా బెనర్జీ. అలా రిక్రూట్ అయిన వాళ్ళందరూ ఎన్నికల విధుల్లో చేసి పెడుతుంటారు. ఈమె గెలుపుకి సహకరిస్తున్నారు. అది అసలు కుంభకోణం.